వ్యవసాయం రోజురోజుకి సాంకేతికతతో ముడిపడుతోంది. కూలీల కొరత, సంక్లిష్ట పనుల సవాళ్లను అధిగమించేందుకు డ్రోన్లు రైతులకు కొత్త నేస్తంగా వచ్చి చేరాయి. ఒకప్పుడు ట్రాక్టర్ లేకుండా సాగు అసాధ్యమనుకున్న రైతులు ఇప్పుడు డ్రోన్లతో వ్యవసాయంలో విప్లవం తీసుకొస్తున్నారు. పంటల్లో పురుగుమందులు చల్లడం రైతులకు పెనుకష్టంగా ఉండేది. ట్యాంకు వెనక్కి కట్టుకుని బురదలో నడుస్తూ పిచికారీ చేయడం శారీరకంగా, ఆరోగ్యపరంగా సవాల్. 10 ఏళ్ల క్రితం ఈ సమస్యకు పరిష్కారం లేనప్పుడు డ్రోన్లు రైతులకు వరంగా వచ్చాయి. ఇప్పుడు పురుగుమందులు, ఎరువులు, శిలీంద్రనాశినులు, కలుపు నివారణ మందులను డ్రోన్లతో సులభంగా చల్లుతున్నారు. డ్రోన్ల వినియోగం 25% పురుగుమందు ఆదా చేస్తుంది. సుమారు 2500 కోట్ల రూపాయల ఖర్చు తగ్గిస్తుంది. సాంప్రదాయ పిచికారీలో ఎకరాకు 200 లీటర్ల నీరు కావాలి. కానీ డ్రోన్తో 10 లీటర్లు చాలు. చేతి పంపుతో 2 ఎకరాలకు 5-6 గంటలు పట్టగా డ్రోన్తో ఎకరా పని 5-6 నిమిషాల్లో పూర్తవుతుంది. రసాయనాలు తక్కువగా వాడడం వల్ల ఆరోగ్యవంతమైన ఆహారం అందుతుంది. రైతులు మందు పీల్చడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు తప్పుతాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మన రాష్ట్రంలో ఉన్న భూ విస్తీర్ణం, పంటల సాగు, డ్రోన్ల వినియోగానికి ఉన్న అవకాశాలని బట్టి 40,000 మంది కిసాన్ డ్రోన్ పైలట్లు అవసరముంది. ఈ అవసరాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సహకారంతో డ్రోన్లను రైతులకు అందిస్తోంది. సాధారణ స్ప్రేయర్లతో ఎకరాకు 200 లీటర్ల నీరు అవసరమైతే డ్రోన్తో 10 లీటర్లు సరిపోతుంది. చేతి పంపుతో 2 ఎకరాల్లో పిచికారీకి 5-6 గంటలు పడుతుంది. డ్రోన్తో 5-6 నిమిషాల్లోనే ఎకరా పూర్తవుతుంది. మొక్క అడుగు నుంచి పై వరకు తడుస్తుంది. తద్వారా వ్యవసాయంలో ఎదురవుతున్న సవాళ్లను చాలా వరకు అధిగమించడానికి అవకాశం ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. సో దీనివల్ల ఏంటంటే మాకు ఖర్చు కూడా తగ్గుతుంది, అలాగే పురుగు మందుల యొక్క ఖర్చు అనేది 25% వరకు తగ్గుతుంది అనమాట. సో దీంట్లో మనకి ఏంటంటే ఒక ఎకరం స్ప్రే చేయడానికి మామూలుగా రైతు అనేవాళ్ళు టైవాన్ ఇంజిన్ తోటి ½ అన్ అవర్ దాకా తీసుకుంటారు. కానీ దీంతో మనం 6 సెకండ్లో ఎకరం వాటికి పూర్తి చేయొచ్చు. ఒకే ఒక ట్యాంకీతో ఒక ఎకరం మొత్తం కూడాను 5 మినిట్స్లో కంప్లీట్ చేసుకోవచ్చు అన్నమాట. రైతులకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు వచ్చిన కారణం ఏంటంటే డ్రోన్ సబ్సిడీ మీద మా గ్రూప్ కింద ఇచ్చారండి. అది మాకు చాలా యూస్ఫుల్గాను ఉపయోగకరంగానే ఉంటుంది. టైం అనేది సేవ్, లేబరు ఛార్జెస్ కూడా తక్కువగానే ఉంటుంది. అయితే మాకు మెయిన్ కారణం వర్షాకాలంలో కొంచెం బురదగా ఉంటుంది. డొంకల మీదకి వెళ్ళాలంటే బురదగా ఉంటుంది. ఏదైనా వెహికల్ కూడా వెళ్ళదు. 1 కిలోమీటర్తో 1.5 కిలోమీటర్ వెళ్ళాల్సి వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఎక్కువ తీసుకోవాల్సి వచ్చిందండి. అది భుజం మీద పెట్టుకొని కానీ తల మీద పెట్టుకొని కానీ చేలలోకి వెళ్ళొచ్చండి. వెళ్ళి స్ప్రే చేసుకోవచ్చు. ఇది మనుషులకు కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నమో డ్రోన్స్ పథకం ద్వారా 80% రాయితీతో కిసాన్ డ్రోన్లను అందిస్తోంది. 2026 నాటికి 15,000 మహిళలకు డ్రోన్లు ఇవ్వాలని లక్ష్యం. మన రాష్ట్రంలో 40,000 డ్రోన్ పైలట్ల అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో డ్రోన్ వినియోగాన్ని పెంచేందుకు కృషి చేస్తోంది. 5 రైతులు కలిసి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేస్తే రాయితీపై డ్రోన్లు అందుతాయి. శిక్షణ, నిర్వహణ, కొనుగోలు వంటి అంశాలను ప్రభుత్వం, వ్యవసాయ కంపెనీలు సమన్వయంతో నిర్వహిస్తున్నాయి. డ్రోన్లు ఎక్కువగా అవసరమైన ప్రాంతాలను గుర్తించి అక్కడ రైతులకు శిక్షణ కోసం ఎంపిక చేస్తారు. డ్రోన్ ధరలో 80% రాయితీ ఇస్తున్నారు. డ్రోన్ల కొనుగోలు, శిక్షణ, నిర్వహణ, పురుగుమందుల వినియోగంపైన తర్ఫీదు ఇవన్నీ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. మన రాష్ట్రంలో ఇటీవలి కాలంలో డ్రోన్ల వినియోగం పెరిగింది. డ్రోన్లను వినియోగిస్తే 25% మేర పురుగుమందు ఆదా అవుతుంది. దీంతో డ్రోన్లు యువతకు ఉపాధి కల్పిస్తున్నాయి. సాంకేతిక విద్య నేర్చిన యువకులు, రైతులు డ్రోన్ శిక్షణ తీసుకుంటున్నారు. డ్రోన్లతో సాగు ఖర్చులు తగ్గి దిగుబడి పెరుగుతుంది. డ్రోన్లు సాగును సులభం చేస్తూ లాభాలు పెంచుతున్నాయని రైతులు సంతోషంగా చెబుతున్నారు. డ్రోన్లతో వ్యవసాయం అధునాతన దిశగా సాగుతోందని అంటున్నారు. ఎందుకంటే తైవాన్ స్ప్రేయర్తో వాడితే 20 లీటర్లు వేసి కనీసం ఎకరానికి 8 ట్యాంకీలు దాకా కొట్టాలి. ఇది 10 లీటర్ల నీళ్ళతోనే ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేయగలిగిద్ది. అది కూడా ముందు మోతాదు వచ్చేసరికి మామూలు తైవాన్ స్ప్రేయర్కి 250 గ్రాములు వేసేది దీనికి 200 గ్రాములతోనే సరిపెట్టుకోవచ్చు. పొలమంతా సమాంతరంగా కలవగలిగిద్ది. పురుగుని కానీ తెగులు కానీ నియంత్రించడంలో చాలా ఉపయోగపడుద్ది ఇది. కాకపోతే కొంచెం దీనికి కొంచెం ఎక్కువ పొలంగా ఉంటే గిట్టుబాటుగా ఉంటుంది. చిన్న కమాతాలు కాకుండా పెద్ద కమాతాల రైతులు దీన్ని బాగా ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల ముందు 100కు 100% పనిచేసిద్ది. రైతులు పిచికారీ చేస్తే తైవాన్ స్ప్రేతో స్ప్రే చేస్తే 100 నుంచి 120 లీటర్స్ పడుతుంది. అదిగాక వాళ్ళు జొన్న ఉంది కదా సార్, ఎగ్జాంపుల్ జొన్నకు చూసుకుంటే వాళ్ళు ఇలా పైకి వెళ్ళాలంటారు. ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్గా పడదు,
క్రాప్ మీద ముందు అనేది. ఇది ఏదైతే మన మొక్కకి 3 అడుగుల హైట్ పెట్టి మొత్తం కవర్ అవుతుంది. గవర్నమెంట్ 50% సబ్సిడీ మీద ఇస్తుందండి. మనకి రైతు ద్వారా 50% కట్టాలి. 4,90,000 రైతు కడతారు. అది కట్టగా మనకి సబ్సిడీ 7,80,000 వస్తుందండి. మనకి అది మొత్తం బ్యాంక్ లోను అన్ని పోగా రైతుకి 2 లక్షలకి 10 లక్షల డ్రోను ప్రభుత్వం సహాయంతో ఇవ్వడం జరుగుతుందండి. దీనివల్ల మనకి ఎఫికసీ ఆఫ్ ది మన మందు ఏది చల్లినా అన్ని చోట్ల సమానంగా పడడం, టైం కలిసి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ డ్రోన్ ఉపయోగకరంగా ఉంటుందండి.